ఏరా ఉప్పు తక్కువ వేసినావు, కారం తక్కువ వేసినాడు కాదు ఈ దేవుడు. ఏమే ఆయన తిని ఆశీర్వదించడానికి కాదు, ఆయన ఆ తిండి పదార్థాలు చేయడానికి ఎంత టైం తీసుకొని ఇప్పుడు మీరు నాకు వండి పెట్టాలంటే తగ్గించుకోవాలా కదా. హలో జొమాటో, స్విగ్గీ అంటే అది తగ్గింపు కాదు. వాడు ఎవడో తగ్గించుకొని చెమట సీవిడి అన్ని కార్చి చేసినవి అన్నీ తెచ్చి పెడతారు ఇక్కడ. అని గ్యాస్, తిన్నప్పటి నుంచి గ్యాస్. హల్లెలూయా. మీకు చెప్తున్నాను వినండి, దేవుని బిడ్డలకు కానీ దైవ సేవకులకు కానీ ఎప్పుడు మన చేతులతో చేయాల్సిందే. రెడీమేడ్లు తెచ్చుకున్నారా, ఆ హోటల్లోనికి వస్తుంది ఆశీర్వాదం. ఎందుకంటే మేము ప్రార్థన చేసేది ఏంటి, ప్రభువా చేసిన ఈ యొక్క హస్తాలను ఆశీర్వదించు నాయనా అనగానే వాడు కుక్కాడు ఆశీర్వదించు. పెట్టిన వాళ్ళని ఆశీర్వదించని చెప్పాం, చేసిన వాళ్ళనే అంటుంటాం. అవునా కదా, దేవునికి స్తోత్రం అని ఆశీర్వాదం కొట్టేసింది ఎవరో, శారా. ఎందుకు? తగ్గింపే, విధేయతనే, భర్తకు ఏకీభవించింది ఆమె. ఆయన మాటకు ఏం చేసింది, లోబడింది, సెల్లుటు కొట్టింది. పన్నోళ్ళు ఉంటే వాళ్ళని పోయి లేపు రాదు, నన్నేం లేపుతున్నావు, నాకు నిద్ర వస్తుంది పోబా అని అన్నదా? అందుకే వాళ్ళు అడుగుతున్నారు, శారా ఎక్కడుంది? శారా అయ్యా ఆమె గుడారంలో ఉందయ్యా. అవునా? ఆమె పరిచర్యకు మేము ముగ్ధులం అయిపోయినాం. ఎంత నవ్వుకుంటా, ఎంత చక్కగా పరిచర్య చేసింది ఆమె. సో పరిచర్య అంటే నవ్వు ముఖం ఉండాలా, ఏదో అంత పోయినట్టు. దేవదూతలకు లేని అద్భుతమైన మహిమ కలిగిన పరిచర్య నీకు నాకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. పరలోకంలో దేవదూతలు పోటీ పడుతూ ఉంటారు, ఎప్పుడొచ్చి చేయాల పరిచర్య అని. మీతో నాకు పని లేదు, మీరంతా గర్విష్ఠులు. నా పిల్లలున్నారు, నా స్వరూపంలో చేయబడిన వారున్నారు, నా రక్తం చేత కొనబడిన వారున్నారు, నా ఆత్మ చేత ముద్రించబడిన వారున్నారు, వారు నా కోసం పరిచర్య చేస్తాడు అంటాడు దేవుడు. హల్లెలూయా, ఆమేన్. అది ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. చెప్పుల దగ్గర ఉన్న సంతోషంగా నిలబడాలా. ఆమేన్. కలకల ముఖంతో నిలబడి, రండమ్మా, అమ్మా వేసి పెట్టమ్మా, అక్కడ పెట్టమ్మా, అయ్యా అక్కడ పెట్టు బాబు, అక్కడ, అటువంటి సంతోషంగా నిలబడాలి. ఏమక్కడు ఏం కబడ్డీ కాదు ఇది. ఆడు ఎవడు అక్కడ ఇసిరిపోయింటాడు, పోయి తెచ్చి పెట్టాడా? నేను స్తోత్రం. అదే దేవుడు చూసేది. హల్లెలూయా. ఓడొచ్చి ఇట్లా చెప్పులు వదిలేసి పోయింటాడు, అది పెద్ద సంగతి కాదు. ఒకడు అక్కడ ఎదురుంటాడు, ఒకడు అక్కడ వదిలేసి ఉంటాడు. ఇప్పుడు నువ్వు పోయేసి ఇట్లా తీసుకుంటావు చూడు, వంగి ఎత్తి తీసుకొని వచ్చి అక్కడ పెడతావు చూడు, అది దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో నీవు ఆకర్షితుడవుతావు. ఈ మధ్యలో అది కాదు, ట్రాఫిక్ పోలీసా, నీకే బాధ్యత ఇస్తా, మళ్ళీ దీన్ని ఇంకొక మీద పెట్టి వానికి ఏళ్ళు చూపించి వీరికి చెప్పి. శారా, ఆమేన్. నిర్ణయకాలం అని చెప్పండి. అమ్మా నిన్ను మర్చిపోలేదమ్మా, నీకు దేవుడు తప్పకుండా పిల్లలు ఇస్తాడు, తప్పకుండా నీకు ఉద్యోగం దొరుకుతుంది, తప్పకుండా నీకు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, తప్పకుండా నీకు మంచి వరుడు వస్తాడు, మంచి వధువు వస్తుంది. ఆమేన్. తప్పకుండా నీ పిల్లలు నీ కళ్ళ ఎదుటనే ఆశీర్వదించబడుతారు, అది నువ్వు చూస్తావు. తప్పకుండా నీ హృదయ వాంఛలన్నీ తీర్చబడతాయి. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. కానీ కొంచెం తగ్గాలను, తగ్గకుంటే కష్టం. డాక్టర్లు ఎప్పుడు చెప్పే మాట అదే, తగ్గండి. ఏం తగ్గాల? బరువు తగ్గాల. ఎందుకు తగ్గాల? బరువు పెరిగితే ఏం పెరుగుతుంది? కొవ్వు పెరుగుతుంది. ఆ కొవ్వు పెరిగినప్పుడు ఏమవుతుంది? కొవ్వు ఎక్కువ పెరిగింది అనుకో, సోమరితనం పెరుగుతుంది, నిర్లక్ష్యతనం పెరుగుతుంది. అరే అది ఎత్తురా అంటే ఏం పెరిగింది ఇప్పుడు వీనికి? వాడు చూస్తే మళ్ళీ ఉఫ్ అంటే పడిపోయేటట్టు ఉంటాడు, కానీ లోపల కొవ్వు ఎక్కువ ఉంటుంది.
అందుకే తగ్గాల. యేసుప్రభు తగ్గి ఆయన తను తగ్గించుకొని మనందరికి ఒక ఉదాహరణగా, ఒక ఎగ్జాంపుల్గా చెప్పి పెట్టి వెళ్ళిపోయాడు. అందుకే పౌలు అంటాడు, విశ్వాసమును ఒక కర్త దానిని కొనసాగించేవాడైనా యేసు వైపే చూడు, పక్కన వాళ్ళని చూడొద్దు. ఎవరిలో తగ్గింపు ఉండదు, కొన్నిసార్లు నాలో కూడా ఉండదేమో, కానీ యేసును చూచినామనుకో ఆటోమేటిక్గా 4 అడుగులు ముందేసిన వాళ్ళం వెనక్కి 4 అడుగులు పోతాం. ఎందుకు? ఆయన తగ్గింపగలిగిన వాడు కాబట్టి. అందుకే అంటాడు, నేను దీనుడను సాత్వికుడను, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి అన్నాడు ఆయన. మనమేమంటాం, మాకు అన్నీ తెలుసులే ప్రభా, నీకే నేర్పిస్తాం రా. ఆయన ఇంత భయంకరమైన పాపుల కోసం ఎందుకే ఆయన పానం పెట్టినావు అని ఎక్స్ట్రా క్లాసులు మనం ఇస్తాం ఆయనకు కదా. ఆయన దగ్గర నేర్చుకోవాలట. ఆమేన్. నిర్ణయ కాలమున అనండి ఆ మాట. హల్లెలూయా. నిర్ణయ కాలమున ప్రభువే స్వయాన నీ దగ్గరికి వస్తాడు. ఆయన చెప్పినట్లు నెరవేర్చడానికి మరిచిపోలేదు ఆయన. సమయం చూసుకోవద్దు, వయసు చూసుకోవద్దు, పరిస్థితులను చూసుకోవద్దు. నీ కళ్ళ ముందు కనబడుతున్న వాటిని చూసి అన్నీ ఇట్లనే అయితే నమ్మొద్దు. నిర్ణయ కాలము దేవుడు ఒకటి ఉంచాడు నీ జీవితంలో. గాడ్ హ్యాస్ అపాయింటెడ్ ఎ టైమ్. ఇట్స్ అన్ అపాయింటెడ్ టైం. అపాయింటెడ్ టైం అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అపాయింట్మెంట్ లెటర్లో ఒక టైం ఇస్తారు, ఈ టైంలో మీరు వచ్చి చేరండి అని. అట్లా దేవుడు నిర్ణయ కాలం ఒకటి ఉంచాడు. ఆ నిర్ణయ కాలమున్న దేవుడు నీ తలను పైకెత్తుతాడు, నీ నిందకు ప్రతిగా భూదండను ఇస్తాడు, నీ అంగలార్పుకు ప్రతిగా నాట్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మారాను ప్రతిగా మధురాన్ని ఇస్తాడు. నువ్వు తగ్గించుకొని చేయాల్సింది ఏంటంటే ఒకటి పరిచర్య. షార్ట్ కట్లు లేవు దీనికి. నువ్వు ఎంత తగ్గించుకుంటే అంతగా దీవించబడతావు. నేను ఎప్పుడు అదే ఆలోచిస్తుంటాను. ఎక్కడైనా గర్వం ఉందా, నాలో ఇంకేమైనా గర్వం ఉందా, ఎక్కడైనా గర్వంగా ప్రవర్తిస్తున్నానా, ఇవన్నీ ప్రభుని అడుగుతుంటాను ఎక్కడైనా. అంటే ప్రభు కొన్నిసార్లు నాకు హెచ్చరిస్తుంటాడు, చెప్తుంటాడు. అప్పుడు ఏం చేస్తాను తెలుసా? ఏమీ చెప్పకుండా ఎక్కడైతే గర్వించుకున్నానో అక్కడికే పోయి తగ్గించుకుంటాను. అంతే. ఆ తగ్గించుకున్న మరుక్షణమే ఎంత ప్రశాంతత వస్తుందంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు కదా అని. అంటే దానికి కారణం ఇదే. ఇది డూప్లికేట్ కదా, ఒరిజినల్ నవ్వు. ఫోటో నవ్వు కాదు, ఇది ఒరిజినల్ నవ్వు. ఎందుకు? తగ్గింపులోనే ఆ స్మైల్ ఉంటుంది, తగ్గింపులో నవ్వు ఉంటుంది. ఆ తగ్గింపు షారా ఎక్క చేసింది కాబట్టి ఆ ఇంట్లోకి నవ్వు వచ్చింది. అప్పటి వరకు నవ్వు లేదు. ఆమేన్. అబ్రాహాం ఎక్కడ కూర్చోన్నాడమ్మా? మిట్ట మధ్యాహ్నం ఆ గుడారం. మధ్యాహ్నం పూట మొగోళ్ళు ఎక్కడ ఉండాలా? ఇంట్లో ఎందుకు లేడు? ఇంట్లో మంటలు ఉన్నాయి. మరి దేవుని స్తోత్రం. ఆ దాసిదాన్ని తెచ్చిపెట్టినావు, చూడు ఎంత పని చేసి పెట్టిందో. దానికి నేను చిన్న చూపు అయిపోయినా, పోనీలే అని నేను అట్లా ఇట్లా చేస్తే చూడు అని ఇంకా ఈ గొనుగుడు సనుగుడు తట్టుకోలేక ఇదేంద్రా బాబు అని అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడు? అందుకే కొంతమంది బయట కూర్చుంటుంటారేమో, ఎండలు ఎక్కువే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ గొప్ప విషయం చెప్పమంటారా అదంటారా? బయట కూర్చొని మరవకుండా దేవుడు ఆ ఇంటి దగ్గరికి వచ్చి బయట నుండి ఈయన ఇద్దరు కలిసి ఇంట్లోకి వచ్చి ఒక గొప్ప నవ్వును విడుదల చేశాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అంతే. యేసయ్యతో లోపలికి వస్తే అన్ని నవ్వులే అని ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మరిచిపోని దేవుడు. ఆమేన్. ఏ దేవుడు? మన దేవుడు మరిచిపోని దేవుడు. చూడండి ఇంకొక మాట, 48, 22, 3 వచనాలు. 48వ అధ్యాయం ఆదికాండం 2, 3 వచనాలు.
ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ వద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలియబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహము అగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను. ఆమేన్. ముసలైన బలం తెచ్చుకొని చెప్తున్న మాటలు ఇవి. వయసులో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఇంట్లో నుంచి ఇంక అమ్మ నాన్న మాట విని అన్న చంపుతాడన్న భయముతో ఇల్లు దాటుకున్న ఆ రోజు, ఆ రాత్రి అతడు అలసిపోయిన స్థితిలో అతడు ఏం చేశాడు? లూజు అన్న ప్రాంతంలో అట్లా పడుకున్నాడు. ఎప్పుడైతే అక్కడ పడుకున్నారో దేవునికి స్తోత్రం, దేవుడు అతనికి ఒక చక్కటి దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో అంటాడు, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను. సో ఇప్పుడు నేను నీకు దేవుడనుగా ఉండబోతున్నాను. సో నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. కాబట్టి తూర్పు పడమర దక్షిణ ఉత్తరం అంతా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని గొప్ప వాగ్దానాలు అతనితో చేశాడు. హల్లెలూయా. ఆ వాగ్దానాలు పొందుకున్నాడు, తన ప్రయాణం సాగించాడు. మనందరికీ తెలుసు, ఒంటరిగా బయలుదేరిన యాకోబు 12 గోత్రాలతో బయటకు వచ్చాడు. హల్లెలూయా. 12 మంది సంతానం, ఇక వాళ్ళు పిల్లలు అందరు చూసుకుంటే ఒక 60 మంది వరకు వెళ్ళిపోయినారు అంతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. అయితే ఆ ఆశీర్వాదం ఆపేయాలని, ఆశీర్వాదం లేకుండా చేయాలని ఎన్నో రకాలైన కరువులు యాకోబు కుటుంబం పైకి, ఇశ్రాయేల్ పైకి వచ్చింది. అద్భుతం ఏంటంటే ఏ కరువు కూడా వారి దరి చేరకుండా, కరువులో వారు ఆ శాపం అనుభవించకుండా ముందే దేవుడు ఒక ప్రణాళికలను చేసి ఏం చేశాడు తెలుసా? యోసేపు అనే వాడిని ముందు పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు అనే వాడిని పంపించి కరువే లేకుండా సర్వ సమృద్ధితో వారిని ఆశీర్వదించాడు. అదే దేవుడు ఈ వృద్ధాప్యంలో ఈయనతో అంటాడు, ఇతడు చెప్తున్న సాక్ష్యం, దేవుడు నాకు కనబడి నాకు చెప్పిన మాటలు ఈరోజు తూచా తప్పకుండా ఈ వృద్ధాప్యంలో కూడా, ఎందుకంటే ఆయన మాట ఎట్లుంటుంది తెలుసా? ఇదిగో ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే. రేపటి గురించి చింతిస్తున్నావా? రేపటి గురించి బాధపడుతున్నావా? రేపటి గురించి భయపడుతున్నావా? రేపటి గురించి ఆందోళన చెందుతున్నావా? ఏం అవసరం లేదు. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న ఆ మరుక్షణమే ఆయన నిన్ను ఎత్తుకొని తన కౌగిలలో హత్తుకొని ఉన్నాడు. ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. ఆయన చేతుల్లో నువ్వు చెక్కబడి ఉన్నావు. ఆమేన్. దిగులు చెందొద్దు. నీకు ఆయన పోషణకర్తగా ఉండబోతున్నాడు. ఆమేన్. నీకు సంరక్షకుడిగా ఉండబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము వాగ్దానాలతోటే బ్రతికేయచ్చు, దీన్ని పట్టుకొని బ్రతికేయచ్చు మనము. హల్లెలూయా. దేన్ని పట్టుకొని? ఇవి అమూల్యమైన వాగ్దానాలు, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించదము. ఏం పాట అది! వాటిని నమ్మితే అనుభవిస్తావట. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి, నమ్ముతే నువ్వు దేవుని మహిమను. నమ్మడంలోనే ఉంది అంతా కూడా. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఈ వాగ్దానాలు పట్టుకొని నా అడుగు ఇంట్లో నుండి బయటికి వేసాను.
ఎందుకంటే ఉన్నతమైన పిలుపుతో దేవుడు నన్ను పిలిచాడు. అనేకులకు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావని ఆ ఉన్నతమైన వాగ్దానం చేసి వాక్యముల నుండి దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిస్తే నేను ఆ మాట పట్టుకొని అడుగు బయటికి వేసిన మరుక్షణమే వ్యతిరేకతలు నా చుట్టూ వచ్చి నిలబడ్డాయి. ఇంట్లో వ్యతిరేకతలు, స్నేహితుల మధ్యలో వ్యతిరేకతలు, ఇక ఫ్రెండ్స్ మధ్యలో ఎక్కడ చూసిన అంత వ్యతిరేకత. ఎవరు అనుకూలతలో లేరు, ఎవడు చప్పట్లు కొట్టలేదు, ఎవరు దండలు వేయలేదు, ఎవడు సాలవలు వేయలేదు. అందరూ కూడా ఒక చూపుతో చూడడం ప్రారంభించారు నన్ను. చివరికి ఎటువంటి సాక్ష్యం చెప్పారంటే నా గురించి, అబ్బా సేవ చేయడానికి వెళ్తున్నాడ్రా, సేవలో దున్నిపడడానికి వెళ్తున్నాడ్రా, ఇటువంటి యవ్వన కాలంలో కాడి మోసే వాడు కావాలరా అని ఎవడు అనలేదు. ఏమన్నాడు తెలుసా? పని చేసుకోవడం చేత కాక, డబ్బులు సంపాదించడం చేత కాక, ఈ బైబిల్ సంఖలో పెట్టుకొని ఇంకా ఇంటింటికి ఈదికి తిరుగుతాడట అని ఒకలాంటి అపహాస్యముతో కూడిన మాటలు మాట్లాడుతూ వచ్చారు. మా అన్న ఫ్రెండ్ అయితే ఒక ఆయన రోడ్డు మధ్యలో నిలబెట్టి గంట సేపు క్లాస్ పీకాడు నన్ను. నేను అప్పుడే మందిరాన్ని నుంచి వచ్చాను, ఫ్రెష్గా ఉంది మైండ్. నీకేమైనా బుద్ధి ఉందా, నీకేమైనా తెలివి ఉందా, నీకేమైనా ఉందా, ఏమనుకుంటున్నావు, ఏం చూస్తున్నావు, నువ్వు సేవ అంటే ఏమనుకుంటావు, తమాషలు విన్నాను. నీకు ఎంగో విషయం తెలుసా? రేపు పొద్దున నీకు పిల్లని ఎవరు ఇస్తారు, నీకు అన్నం ఎవరు పెడతారు, నీకు బట్టలు ఎవరు ఇస్తారు, నీకు ఎవరు ఇస్తాడు? రోడ్డు మీదనే ఏడుస్తున్నా వదిలాడే. బో చెప్పినావు పో అన్నా అనే ధైర్యం లేదు. ఎందుకు ఆ మాటనే రాలేదు, నా నోరు చచ్చిపోయింది. ఆ రోజు ఉండిపోయినా మౌనంగా. ఆ మౌనం ఆ వ్యక్తి నా మీద రాళ్ళు బాలు బాయి అన్నీ వేస్తూ ఉంటే మౌనంగా ఉంటే వెనక మౌనంగా ఉంటే లోపల నుండి పరిశుద్ధాత్ముడు అంటాడు, సియోనులో మౌనంగా ఉండట స్తుతి చెల్లించుట. నీ స్తుతి ఆరాధన వెళ్తుందిలే పైకి, మౌనంగా ఉండు అన్నాడు. మాట్లాడద్దు, కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండాలి. హాస్పిటల్లో ఉంటుంది బొమ్మ అని, అట్లా ఉండాలి కొన్ని రోజులు. ఎప్పుడు దాక్క మౌనంగా ఉండిపోయినాను. సరేనా, గాడ్ బ్లెస్ యూ అన్న, థ్యాంక్ యూ అన్నాను. ఇంకా మండిపోయింది ఆయనకు. ఎట్లుందంటే వీడు నిన్ను మాటలు విని పోరా అన్నట్టు తీసి పడేసినట్టు ఫీల్ అయినాడు ఆయన. అని వెళ్ళిపోయినాను, ఏడ్చుకుంటేనే వెళ్ళిపోయినాను. ఇంకా ఆ రోజు అన్నం తినబుద్ధి కాలే, ఎందుకంటే మనుషులమే కదా, మేము పైనుంచి ఊడు పడలే కదా, మాకుంటే కదా సీము రక్తము. ఆమె చాలా ఫీల్ అయిపోయినా, ఏమేమో అయిపోయి ఎట్లెట్లా అయిపోయింది, మనసు అంతా కలత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సమయమున పరిశుద్ధాత్ముడు మళ్ళీ నా మీదకి దిగి వచ్చాడు, నన్ను బలపరిచాడు. ఇక నేను ఏమీ ఆలోచన చేయలేదు. ఆమేన్. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడని యేసు వైపు చూచు విశ్వాసపు అడుగులు వేయడం ప్రారంభించను. దేవుని మహాకృప. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా సంతోషించే వ్యక్తిగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. కొరతలు, కొదవలు, అవి ఇవి అన్నీ వచ్చాయి. అయితే అన్నిటినీ ఆయన చూసుకోవడం ప్రారంభించాడు. డబ్బులు నువ్వే చూసుకుంటే, ఉద్యోగం నువ్వే చూసుకుంటే, పిల్లల్ని నువ్వే చూసుకుంటే, పిల్లోని నువ్వే చూసుకుంటే, వ్యాపారం నువ్వే మరి దేవుడు ఎందుకు ఉన్నాడు కదా ఒక ఆయన చూసుకునేవాడు. నీ భారం యావత్తు యెహోవా మీద మోపు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీ భారం అంతా ఆయన తీసుకుంటాడు. అనుదినము ఆయన మన భారాలు భరిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ రోజు నాకు ఒక టెస్ట్ అన్నమాట. రోడ్డు మీద ఏముంది, నాకు ఒక పరీక్ష. ఆయన అంటున్న మాటలన్నీ వినడానికి ఒక పరీక్ష. ఆమేన్. ఆ రోజు మౌనంగా నిలబడినందుకు ఈరోజు ఆ టెస్ట్, ఈరోజు ఒక టెస్ట్ మనీగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఒక సాక్ష్యంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. అదే అన్న మా ఇంట్లో ఒక ఫంక్షన్ అవుతే వచ్చాడు. వచ్చి స్టేజ్ మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళను కలిసేది పోయి ఆయన నన్ను కలిసి గట్టిగా పట్టుకున్నాడు. ఆయనను చూస్తే ఫారం చూసినట్టు పరిగెట్టేటోని నేను. ఎందుకంటే ఏం తిడతాడో, ఏమంటాడో భయం. మనుషుల్ని చూడాలన్న భయం. కొన్నిసార్లు అటు నిరుత్సాహపు మాటలు వచ్చినప్పుడు భయపడతాం. ఎవరిని చూడాలన్నా, ఎవరు చూసినా ఎప్పుడు శాపాలు చెప్తున్నాడు ఉంటాం వాళ్ళ దగ్గర. అబ్బాయి ఎంత బాగా చెప్పిస్తున్నావు అక్క అంటామా?
ఎందుకు వచ్చినావు గొడవరా నేను వారితో అని దాటుకొని పోతా ఉంటావు. నేను అట్లనే అంటే ఆయన ఎత్తుక్కుంటూ వచ్చినాడు, భరతేడి. అక్కడ ఉన్నాడు స్టేజ్ దగ్గర. అనగానే వచ్చి నన్ను చూసి గట్టిగా హద్దుకొని ముద్దులు పెట్టుకుంటా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ ఏడుపులో నేను ఇంకా ఆయన లేదులే అంటుంటే ఏమంటాడు తెలుసా? నన్ను క్షమించు నాయన. ఎందుకు? ఎవరైతే మనను ఎన్నిక లేని వారుగా చూశారో వాళ్ళ ఎదుటనే గొప్ప జనాంగంగా దేవుడు నిలబెడితే అది ఆయనకు అర్థం కాల. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమించాడు మంచిగానే పాపం. ఆయనే నాకు జాయిస్ మేర్ మినిస్ట్రీలో కూడా ఒక అవకాశం చూసి అన్నాడు, జాయిస్ మేర్ మినిస్ట్రీలో నీకు అవకాశం ఉంది, నేను చెప్తాను, పోయి మాట్లాడుకోపో, నీకు జీతం వాళ్ళే ఇస్తారు, అది ఇది అన్ని మంచి మాటలు చెప్పాడు. నేను ఒకటే అన్నాను, అయ్యా నాకు ఒక దర్శనం ఉందయ్యా దేవుడిన. అంటే ఆయన చెప్పిన మాట వినలేదని పాము బుసలు వచ్చినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు? నేను ఒకటే అంటాను, నేను వెళ్ళే మార్గము నా సమస్తకే తేలిను కాదు, నా యేసుకే. సో ప్రాక్టికల్ పాస్టర్గా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను నేను. థియోరీయే కాదు, ప్రాక్టికల్ కూడా ఉంది మా జీవితాల్లో. హల్లెలూయా. మర్చిపోని దేవుడు ఆయన. ఆమేన్. పాస్టర్ అమ్మగారు MCA చదువుతూ ఉంది, ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీర్. వాళ్ళ ఊరిలోకి ఒక ఆత్మపూర్ణమైన దైవ సేవకుడు శాంతవర్ధన్ గారు వాళ్ళ ఊరిలో మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు, ఇంకప్పుడు వివాహం కాలేదు, ఆమె వెళ్ళింది ఆయన దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి. ఒక విశ్వాసిగా ఉంది. సండే స్కూల్లోనే దేవుడిని హృదయం ఇచ్చి సండే స్కూల్లోనే రక్షణ పొందుకుంది ఆమె. ఆమెన్. మనం అప్పుడు కాదు, మనం సండే స్కూలే చూడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఆమె వెళ్ళి ఆ దైవ సేవకుని ఎదుట మోకాళ్ళ మీద ఉండి, అయ్యా నాకు ఒక మంచి ఉద్యోగం రావాలి, ఒక చక్కటి జాబ్ కోసం నాకు ప్రార్థన చేయండి అన్నదట. జాబ్ కోసం ప్రార్థన చేయండి అని చెప్పిన మరుక్షణమే అయ్యగారు చేయి పెట్టి తల మీద మంచి ప్రార్థన యోధుడు ఆయన. ఎందుకంటే మా ఇంట్లో ఆయన ఉన్నాడు కాబట్టి నేను చూశాను ఆయన ప్రాక్టికల్గా. ఆమె రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉంటాడు. మంచి డెలివరెన్స్ మినిస్ట్రీ ఆయనది. ఆమెన్. సో చేయి పెట్టి ప్రార్థన చేస్తూ, ఆమెన్. అద్భుతం ఏంటంటే ఉద్యోగం గురించి అసలే చేయలేదట. ఆమెన్. ఏమన్నాడంటే తెలుసా? అమ్మా, దేవుడు నాకు చూపిస్తున్నాడు, నీ మీద ఒక కిరీటము నేను చూస్తున్నాను అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కనిపించింది? అంతే. కిరీటాలు ఎవరికి ఉంటాయి? ఎవరికి ఉంటాయి కిరీటాలు? ఎవరికి వస్తాయి కిరీటాలు? ఆమెన్. పౌలు ఏమంటాడు? నా కోసం ఏం ఎదురు చూస్తుందట? ఆమెన్, హల్లెలూయా. జీవ కిరీటం, వాడబారని కిరీటం. ఆమెన్. అంటే ఆయన పని చేసే వాళ్ళకు ఆయన ఇచ్చే బహుమానం అది. ఆమెన్. ఆయన పని చేయకుండా 3 పూటలు నీ పని చేసుకుంటా తిరిగినావా అనుకో, రారా ఆ మూలను పడిపో అడుండిపో, పరలోకంలో నీది ఒక దూరం ఒక సెట్, అందరినీ చూసుకుంటా. ఇప్పుడు అమాయక చూపే, అప్పుడు అమాయక చూపే. ఒక్కొక్కళ్ళు దేవుని పని చేసి పరిచర్య చేసి దేవుని కొరకు రోషంగా నిలబడి అన్నీ తట్టుకొని అన్నీ చేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు పేరు పెట్టి పిలుస్తుంటే, హల్లెలూయా. ఆ 7 ఏండ్ల విందులో, ఆమె అంతా విందు ప్రసంగమే, దేవునికి స్తోత్రం. ఆ 7 ఏండ్ల విందులో మధ్యాకాశంలో ఒక్కొక్కడు పేరు పెట్టి పిలుస్తూ ఉంటే, అబ్బా, పేరుతో మనం వస్తూ ఉంటే అంత పరిశుద్ధులు అక్కడ ఘనంగా చప్పట్లు కొట్టో కేకలేసో ఇంకా ఏమేమి అవుతూ ఉంటే, దేవుడు ఒక్కొక్కడికి కిరీటం, ఒక్కొక్కడికి వాయిద్యం, ఒక్కొక్కడికి తెల్లబట్టలు, ఒక్కొక్కరికి గ్రంథంలో పేరు, కొత్త పేరు, ఇవన్నీ ఇస్తూ ఉంటే మామూలుగా ఉండదు. ఈ ఆదివారం చల్లగా వచ్చి చల్లగా చూసిపోతారు చూడు, 3 గంటలు ఆలస్యం, 4 గంటలు ఆలస్యం బండ్లు, అవన్నీ మూలను కూర్చొని చూస్తుంటాయి. దాంట్లో కూడా ఉంటారు కొంతమంది, అబ్బా దేవుని బై గాడ్స్ గ్రేస్ నే పరలోకం వచ్చిన, ఆమెన్, చాలరబ్బా నాకు ఈ స్థలము అనేటోళ్ళు కూడా ఉంటారేమో. హల్లెలూయా. అందుకే మనం కిరీటాల కోసం పనిచేయాలి. అట్లా కిరీటం చూపించాడు, దేవునికి స్తోత్రం. ఆమెన్. ఆమెకు నేను కిరీటంగా మార్చబడ్డాను.
హలో, భార్యకు కిరీటం ఎవరు? భర్తకు కిరీటం ఎవరు? కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఆడోళ్ళు డైరెక్ట్ దేవుడే కిరీటం పెట్టుకోవాలనుకుంటారు. ఎప్పుడు జరగదు. నీ భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పింది చేయాల్సిందే, ఎక్స్ట్రాలు పనిచేయవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో అట్లా మేము పరిచర్లకు కలవడం, దేవుడు మమ్మల్ని నిర్ణయించడం, దేవుడు మమ్మల్ని ఏర్పరచేయడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఏమనుకున్నారంటే వీడికి 10th క్లాస్ ఫెయిల్ అయిన పిల్లనో, మామూలుగా ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లనో, సేవకుడు కదా ఎవరులే అని పెద్ద జాలి దయ మాటలు. సాఫ్ట్వేరే మనకు వైఫ్గా వచ్చిందన్న గారికి అందరికీ కళ్ళు, ఏమో వాళ్ళ భార్య ఇంజనీర్ అంటారు, అబ్బా సాఫ్ట్వేర్ అంటారు. మేము కొన్ని ప్రాంతాలకు పోయినప్పుడు మేము ఇట్లా ఇంజనీరింగ్ చేసి ఇట్లా, అవునా సార్ రండి బ్రదర్ అంటే చదువుకు కూడా ఏమిస్తుంటారు. అందుకే నేను అంటాను, మన పిల్లలు మంచి చదువులు చదవాలా, ఇంజనీర్లు కావాలా, డాక్టర్లు కావాలా, మేనేజర్లు కావాలా, ఒక హై క్యాడర్లు రావాలా, రాగానే దీన్ని పట్టుకొని బయటికి రావాలా. అవేన్ వచ్చి నిలబడి ఏసు అంటుంటే ఎవడైనా వింటాడు. దేవుని కృపలో 10 సార్లు చదివాను, 10 సార్లు రాశాను, ఫెయిల్ అయిపోతా వస్తుంటే ఇంకా మా అమ్మ నాయన అన్నారు, పాస్టర్ వెనకబో అయ్యా వాడు చదువుతలేడయ్యా, నువ్వు తీసుకోపో అంటుంది ఒక ఆమె. అంటే వాడు నీకు పనికి రాకుండా నాకు పనికి వస్తాడా? హల్లెలూయా. చూడండి ఎంత అమాయకులు ఉంటారో. దేవునికి స్తోత్రం. అమాయకంగా మాట్లాడతారు కొంతమంది. రోజు నుండి ఒక మంచి తీర్మానం తీసుకోవడానికి మీ కృప దయచేయండి. నన్ను ప్రభువు మరవలేదు కాబట్టి నేను కూడా మరిచిపోను. ఈ రోజు నుండి క్రమము తప్పకుండా వాక్యం చదువుతాను, క్రమము తప్పకుండా ప్రార్థన చేసుకుంటాను, క్రమము తప్పకుండా సువార్త ప్రకటిస్తాను, క్రమము తప్పకుండా దేవుని మందిరములో పరిచర్య చేస్తాను, క్రమము తప్పకుండా దేవుణ్ణే ఘనపరుస్తాను, ఈ లోకములో వాటిని కాదు అని ఒక మంచి తీర్మానం ప్రతి బిడ్డ తీసుకొని ముందుకు వెళ్ళడానికి మీ కృప దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో నేనా గొప్ప దేవ 38 ఏండ్ల నుండి నేనా పడి ఉన్న వ్యక్తిని కూడా మీరు మర్చిపోలేదు ప్రభువా. నేనా యేసయ్యా నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగావు ప్రభువా. నేనా ఏమి ప్రేమ నీది ప్రభువా. నేనా బెతెస్దా కోనె దగ్గర ఎంతో మంది జబ్బులతో వ్యాధులతో పడి ఉన్నారు, కానీ వారందరి దగ్గర కాదు, ఒక్క వ్యక్తి కోసం పోయావు ఆ ప్రాంతానికి. నాయనా వాడు 38 ఏండ్ల నుండి పడి ఉన్నాడన్న సంగతి నైనా మీరు మర్చిపోలేదు ప్రభా. నాయనా నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభా, నీవు మరవలేదయ్యా. మేము మర్చిపోయాం ప్రభు. మేము మీకెంత సమయం ఇవ్వాలంత సమయం ఇవ్వకుండా మర్చిపోయామయ్యా. మిమ్మల్ని మేము ఎంత ఘనపరచాలంత ఘనపరచకుండా మర్చిపోయామయ్యా. నేను మీ సన్నిధిలో మేము ఎట్టి రీతిగా ప్రవర్తించకుండా మర్చిపోయినావు నాయనా. తిండి వలన, మత్తు వలన ఐహిక విచారాలు ఎక్కువైపోయి తండ్రి నాయన, వీటితో కట్టబడి బంధించబడ్డాం ప్రభా. నాయనా ఆ యొక్క ముళ్ళ కంపలో పడిన విత్తనములాగా మా జీవితం ఉంది ప్రభా నాయనా. కాబట్టి ఈరోజు మా జీవితాలలో ఒక గొప్ప మార్పును దయచేయండి అయ్యా. మీ కృప మాకు అనుగ్రహించండి తండ్రి. యేసయ్యా మీకు వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభు మనను మర్చిపోలేదు. ఆమేన్. ప్రభు మనల్ని అందరినీ అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు గాక వేరే ఆశ